వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఇది సినిమా డైలాగే అయినా ఇరాన్ విషయంలో మాత్రం నిజమవుతోంది. సైజ్ ముఖ్యం కాదు, గురి ముఖ్యమని యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ నిరూపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వైమానిక దళం ఉన్న అమెరికాకి ఇప్పుడు ఒక చిన్న క్షిపణి నిద్ర లేకుండా చేస్తోంది. కేవలం $1,000తో తక్కువ ధరకే లభించే మ్యాన్ ప్యాడ్స్ అనే ఈ క్షిపణులు లక్షల డాలర్ల విలువైన అమెరికా యుద్ధ విమానాలను గాల్లోనే ముక్కలు చేస్తున్నాయి. చైనా వెన్నుదన్నుతో ఇరాన్ సేకరించిన ఈ భుజంపై నుండి ప్రయోగించే క్షిపణులు ఇప్పుడు పశ్చిమాసియా ఆకాశంలో మృత్యువులా తిరుగుతున్నాయి. F-15E, A-10 వంటి అత్యంత ఖరీదైన విమానాలను కూల్చేస్తూ ఇరాన్ అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయినప్పటికీ దౌత్య చర్చల రూపంలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. యుద్ధం అంటే కేవలం భారీ ట్యాంకులు, శక్తివంతమైన యుద్ధ విమానాలు మాత్రమే కాదని చిన్న స్థాయి ఆయుధాలు కూడా ప్రమాదకరంగా మారుతాయని ఇరాన్ నిరూపిస్తోంది. ఇరాన్ సైన్యం ఉపయోగిస్తున్న మ్యాన్ ప్యాడ్స్ అనే చిన్న క్షిపణులు అగ్రరాజ్యం అమెరికాకే గట్టి సవాల్గా మారుతున్నాయి. లక్షల డాలర్లతో తయారు చేసిన అత్యాధునిక యుద్ధ విమానాలను కేవలం కొన్ని $1,000 విలువ చేసే ఈ చిన్న ఆయుధాలతోనే కూల్చివేయగలగడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మ్యాన్ ప్యాడ్స్ గా పిలిచే ఈ చిన్న క్షిపణుల్ని సైనికుడు తన భుజంపై పెట్టుకుని సులభంగా ప్రయోగించవచ్చు. పెద్ద యుద్ధ యంత్రాలు, భారీ లాంచర్లు అవసరం లేకుండా ఒక వ్యక్తి చేతిలోనే ఈ ఆయుధం పనిచేస్తుంది. ఇది సైనిక వ్యూహాల్లో గణనీయమైన మార్పుకు దారితీసింది. ఇలాంటి ఆయుధాలను గుర్తించడం, అడ్డుకోవడం చాలా కష్టతరమైన పని. ఒక చిన్న వాహనంలో లేదా సామాన్య వస్తువుల మధ్య దాచుకుని వీటిని ప్రయోగించవచ్చు. ఈ మ్యాన్ ప్యాడ్స్ క్షిపణుల ధర సుమారు $50,000 నుంచి $1.5 లక్షల మధ్య ఉంటుంది. సుమారు 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానాలను కూడా ఇవి కూల్చేయగలవు. ధ్వని వేగానికి 2 వేగంతో ప్రయాణిస్తూ సుమారు 3.2 మైళ్ల పరిధిలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం వీటికుంటుంది. ఖరీదైన ఫైటర్ జెట్స్, అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ చిన్న క్షిపణుల ముందు అసహాయంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక అమెరికా యుద్ధ విమానం ధర $1 మిలియన్ ఉంటే దానిని కూల్చే ఈ క్షిపణి ధర కేవలం 50,000 నుంచి $1.5 లక్షల ఉంది. దీంతో తక్కువ ఖర్చుతో అగ్రరాజ్యానికి భారీ నష్టం చేకూర్చాలని ఇరాన్ ప్లాన్ చేసింది. ఇంత భారీ స్థాయిలో ఈ క్షిపణులు ఇరాన్కు ఎలా చేరుకున్నాయి అనే దానిపై అమెరికా ఇంటెలిజెన్స్ షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఇరాన్ ఈ మ్యాన్ ప్యాడ్స్ ను పెద్ద ఎత్తున సమీకరిస్తోంది. చైనా నుంచి 1000కి పైగా ఇటువంటి క్షిపణుల్ని ఇరాన్ పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యక్షంగా సరఫరా చేస్తున్నట్లు కాకుండా ఇతర దేశాల ద్వారా ఈ డీల్స్ జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు యుద్ధం కేవలం 2 దేశాల మధ్య మాత్రమే కాకుండా పరోక్షంగా ఇతర దేశాల ప్రమేయంతో కూడా సాగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాన్ ప్యాడ్స్ వల్ల ఇప్పటికే అమెరికాకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా F-15E, A-10 వంటి ఖరీదైన యుద్ధ విమానాలను ఈ క్షిపణులతోనే కూల్చివేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్షిపణులు చాలా చిన్నవిగా ఉండడంతో వీటిని గుర్తించడం అమెరికాకు కష్టంగా మారింది. అమెరికా రాడర్లు, ఉపగ్రహాలు కూడా ఈ మ్యాన్ ప్యాడ్స్ ను కనిపెట్టలేకపోతున్నాయి. ఎంత ఆధునిక టెక్నాలజీ ఉన్నా ఇలాంటి చిన్న మొబైల్ ఆయుధాల ముందు అది కొన్నిసార్లు పనికిరాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి కారు డిక్కీలో కూడా తీసుకెళ్లే అవకాశం ఉండడంతో ఇరాన్ సైనికులు సాధారణ పౌరుల వేషంలో వచ్చి ఎక్కడైనా మాటు వేసి విమానం కనిపించగానే క్షిపణిని ప్రయోగించి పారిపోతున్నారు. కోట్ల రూపాయల విలువైన స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన రాడర్లు కూడా ఈ చేతితో పట్టుకునే క్షిపణుల ముందు పనిచేయడం లేదు. దీంతో తన పైలట్లను, విమానాలను ఎలా కాపాడుకోవాలో తెలియక అమెరికా రక్షణ శాఖ తలపట్టుకుంటోంది. ఈ పరిణామాలు యుద్ధ విధానాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. గతంలో యుద్ధం అంటే భారీ సైన్యాలు, ట్యాంకులు, యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్ ప్రధాన పాత్ర పోషించేవి. కానీ ఇప్పుడు చిన్న ఆయుధాలు, డ్రోన్లు, మ్యాన్ ప్యాడ్స్ వంటి టెక్నాలజీలు యుద్ధ ఫలితాలను నిర్ణయించే స్థాయికి వచ్చాయి. ఇది భవిష్యత్తు యుద్ధాల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికా కూడా ఈ సవాళ్లు ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తుంది. అధునాతన రక్షణ వ్యవస్థలో ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మేజర్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తుంది. అమెరికా తన ఆర్థిక బలంపై అతి విశ్వాసంతో ఉండగా ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో అమెరికాను ఆర్థికంగా, సైనికంగా కుంగదీయాలని చూస్తోంది. ఈ మ్యాన్ ప్యాడ్స్ కనుక మరిన్ని ఇరాన్ చేతికి చిక్కితే
పశ్చిమాసియాలో అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇరాన్ వినియోగిస్తున్న మ్యాన్ ప్యాడ్స్ క్షిపణులు అమెరికా వైమానిక ఆధిపత్యానికి సవాల్గా మారాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా క్షేత్రస్థాయిలో సరళమైన ఆయుధాలే కొన్నిసార్లు విజయాన్ని నిర్ణయిస్తాయని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. మరి ఈ మ్యాన్ ప్యాడ్స్ ముప్పు నుంచి అమెరికా తన వాయుసేనను ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి.